అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే మంచి కాఫీ లాంటి సినిమా మీకు గుర్తొచ్చే ఉంటుంది. ఆ సినిమాలో హీరో మన రాజా గారు, అలాగే పాస్టర్ కూడా, ఇప్పుడు కమింగ్ పొలిటీషియన్ కూడా. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అంజలి గారు. కానీ మిమ్మల్ని రాజా కృష్ణమూర్తి అంటే గుర్తుపడతారు అసలు ఎవరైనా? సహజంగా రాజా లేకపోతే ఆనంద్ అని గుర్తుపడతారు కదా. కృష్ణమూర్తి అనేది ఇంటి పేరు, బికాజ్ మై ఫాదర్స్ ఎ తమిళియన్, సో తెలుగు వాడిని కూడా కాదు. బట్ కృష్ణమూర్తి అనేది సహజంగా ఐ డోంట్ థింక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా గుర్తుపడతారు అనుకుంటాను. అవును. సో రాజానే మంచి కాఫీ లాంటి సినిమా అని అయిపోయింది కాఫీ రోజు. లేదండి, మీరు అలా అనొద్దు. ఇప్పటికీ అంత మంచి సినిమా మళ్ళీ రాలేదేమో అంటాను నేనైతే. ఏమో అండి, చాలా మంచి మూవీ. మీ కెరియర్లో మాలాంటి వాళ్ళ కోసం ఒక మంచి ప్లజెంట్ కూల్ మూవీ అంటే అదే. కానీ మీ వీడియోస్ చూసి నేను నిజంగా షాక్ అండి బాబు. ఎందుకండి? అసలు మీరేనా ఆ స్పీచెస్ ఇచ్చేది అనిపించింది నాకు. అంటే స్టార్టింగ్లో నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఇది ఊహించింది కాదు, అంటే ఏదో అనుకొని మనం కావాల్సిన ఏదో ఒక ప్రొఫెషన్గా ఎంచుకునేది అయితే ఇది కాదు. సో ఇట్ ఆల్ హ్యాపెండ్ సో ఫాస్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగు కొంచెం ఇబ్బంది. అవునా? యా. అండ్ పర్వాలేదు, అయినా మీరు చక్కగా మాట్లాడుతున్నారు. లేదు, ఇప్పుడు పర్వాలేదండి. అంటే ఇనీషియల్ డేస్, ఎందుకంటే ఆ భాష ఏదైతే వాళ్ళు మాట్లాడతారో అది కొంచెం గ్రాంధికంగా ఉంటుంది. సో అది మనకి తెలుగులో కొలోకియల్ అయితే పర్వాలేదు, చాలా ఈజీగా ఉంటుంది. బట్ ఇట్ వాజ్ ఇనిషియలీ అ స్ట్రగుల్ ఫర్ మీ, అండ్ బట్ బై గాడ్స్ గ్రేస్. మీ గురించి తెలుసుకున్నప్పుడు, మీ వీడియోలు చూసినప్పుడు, మీ ఇంటర్వ్యూలు ప్రీవియస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసినప్పుడు అనిపించింది మీకు, ఐ థింక్ 13-14 ఏళ్ళప్పుడే మీరు ఏమంటారు పేరెంట్స్ని లాస్ అయ్యారని చెప్పి. 5 yearsకి మదరు, 14 yearsకి డాడ్. నేను 9th కంప్లీట్ చేసి 10th వెళ్ళినప్పుడు డాడీ చనిపోయారు. మీరు ముగ్గురు పిల్లలు, ఇద్దరు సిస్టర్స్ నేను. ఎస్. కానీ ఎవరు చూసారండి ఇప్పుడు? అక్క వాళ్ళనండి. కానీ ఎందుకు పురుగుల మంది తాగేశారని ఉంది, నిజమేనా? అది చిన్నగా ఉన్నప్పుడు. యా. తర్వాత మళ్ళీ మీకు అలాంటి థాట్ ఎప్పుడు రాలేదు. అంటే థాట్స్ ఉండేవి, బట్ నెవర్ అకర్డ్ ఆర్ ఎనీ ఇన్సిడెంట్ హ్యాపెండ్ తర్వాత. కానీ కృష్ణమూర్తి గారు భలే ఉందండి ఆ మాట. ఎందుకు మారాల్సి వచ్చింది అని అంటే ఏం చెప్తారు? అంటే చిన్న వయసులోనే నాది బ్యాప్టిజం అయిపోయిందండి. వెన్ ఐ వాజ్ 16, నాన్నగారు చనిపోయిన తర్వాతనే నేను బ్యాప్టిజం పెంటికాస్టల్ చర్చ్లో బ్యాప్టిజం తీసుకున్నాను. సో అప్పుడు 2 ఉండేవి, రాజా ఇబేల్. మీరంతటా మీరే తీసుకున్నారు, ఎవరి ప్రోద్బలం లేదా? లేదండి, అందులో లేదండి. ఎందుకని అనుకున్నారు అలాగా? ఒకటి ఏమిటంటే, బికాస్ మై మదర్ ఈజ్ ఎ క్రిస్టియన్ అండి, డాడ్ ఈజ్ ఎ తమిళ్ బ్రాహ్మణ్. సో ఈ 2 వర్గాలకి వాళ్ళు, అంటే పద్ధతులు అలవాట్లకి వాళ్ళు చెందిన వారైనా కూడా, వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కూడా ఫ్యామిలీస్ ఇష్టపడలేదండి. అటు మా మదర్ ఫ్యామిలీకి కానీ మా ఫాదర్ ఫ్యామిలీకి కానీ అస్సలు. మా ఫాదర్ ఫ్యామిలీకి మా మదర్ అంటే గిట్టదు. రాకపోకలు ఉండేవి అసలు చాలా తక్కువ అండి. అంటే ఐ స్టిల్ రిమెంబర్ ఫ్యూ ఇన్సిడెంట్స్ అండి. ఇప్పుడు ఎందుకంటే మడి అనే ఆచారం మీకు తెలుసు, బ్రాహ్మణ్. సో అసలు గంటలు తరబడి మా అమ్మని మమ్మల్ని తలుపు బయట నిల్చోబెట్టేవారండి. ఇంట్లో కూడా వచ్చేవారు కాదు, ఎందుకంటే అపవిత్రం అయిపోతుంది ఇల్లు అనేది. అప్పట్లో నిజంగా అలా ఉండేదండి, ఇప్పుడు లేదండి. బట్ వీ ఫేస్డ్ ఆల్ దట్ అండి. వీ ఫేస్డ్ ఆల్ దట్. సో అందువల్ల మనసు విరిగిపోయి వచ్చారని అనుకోను నేను. అలాగని కాదు. ఎందుకంటే 2 మతాల్లో, అంటే మతం కూడా నేను 2 ఆచారాలు నేను చూశాను, పద్ధతులు నేను చూశాను. అంటే నేను అనేది ఏంటంటే, అందులోనే ఉండి ఎక్కడైతే ఇప్పుడు జనరల్గా మనది పితృస్వామ్య దేశం కాబట్టి, ఫాదర్ ఇంటి పేరు, ఫాదర్ కులం, మతం, వాళ్ళ ఆచారాల్లో మనం నడిచే దాంట్లో ఉంటాం కాబట్టి, అందులోనే ఉండి ఆ దురాచారాలని ఇవన్నీ కూడా అంత క్లీన్ చేయాలని అనిపించకుండా మీకు అందులో బయటికి రావాలని ఎందుకు అనుకున్నారు? మీరు భలే ప్రశ్న అడుగుతారండి అంజలి గారు. తరతరాల నుంచి జరగనిది ఇప్పుడు నేను మడిగట్టుకుంటున్నానా? ఆమె బ్రాహ్మణ్, నేను మడిగట్టుకుంటానా? చెప్పండి. ఇప్పుడు మీరు చేయకపోవచ్చు కానీ, బట్ దేర్ ఆర్ పీపుల్ హూ స్టిల్ ఫాలో దీస్ థింగ్స్. దేర్ ఆర్ స్టిల్, అంటే మీ వ్యూస్ ఆర్ వెరీ మోడర్న్ రైట్ నౌ, రైట్? బట్ దేర్ ఆర్ స్టిల్ పీపుల్ ఓల్డ్ ట్రెడిషన్స్ని వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు ఇంకా ఉన్నారండి.
అంటే ఇది మీ మనస్సంతృప్తి కోసమా దీన్ని ఒక ప్రొఫెషన్గా మీరు తీసుకున్నారు? ప్రొఫెషనే కాదండి, అయ్యో బాబోయ్, ఈ దీంట్లో నిలదక్కుకోవడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదండి. అవును, కాదండి. నేను ఎప్పుడు అంటాను, సినిమా ఇండస్ట్రీ లైఫ్ నాకు చాలా సుఖంగా ఉండేది. ఇందులోకి వచ్చిన తర్వాత సొంత హైందవ సహోదరులే కించపరిచి యూనో ఉంటుంది వాళ్ళకి, దే డోంట్ లైక్ యూనో, ఎందుకంటే మన మతం అనేది ఇస్ లైక్ తల్లి లాంటిది, దాన్ని విడిచిపెట్టి నువ్వు వేరే, ఇప్పుడు అన్ని రకాల ఆలోచనలు కలిగి ఉంటారు. సో ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ క్రిటిసిజం అండి, చాలా హ్యూమిలియేషను. కొంతమంది అయితే భాష ఉచ్చారణ చాలా బాగుంటుంది వాళ్ళది, ఎందుకంటే సో ప్రాబ్లీ అది వాళ్ళ సంస్కారం, నేనేం చేయలేను. బట్ ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ అండి ఈ అంటే ఎలా ట్రాన్సిషన్. అంటారు, అంటే మీ నాన్నగారు బ్రాహ్మణ అవ్వడం వల్ల మీరు ఇలాంటి ఫేస్ చేశాను అంటున్నారు? అలా అని కాదండి, బ్రాహ్మణ అంటున్నా అంటే నేను క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత ది ఒపోజిషన్ దట్ ఐ ఫేస్డ్ ఫ్రమ్ ఆర్ హిందూ కమ్యూనిటీ వాజ్ వెరీ స్ట్రాంగ్. అప్పటి వరకు రాజా ఏం చేసినా కూడా ప్రశ్నించేవాడు లేకపోయాడు. కేవలం నేను క్రిస్టియానిటీలోకి వస్తేనే ప్రశ్నించడం ప్రారంభించారు. వేలెత్తి చూపించటము, అమ్ముడిపోయాను, ప్రచారం చేయటము, తప్పుడు ప్రచారం చేయటం. ఐ సెడ్ దట్ ఈస్ మై చాయిస్. నాకు ఏది నచ్చుతుందో అది నాకు స్వేచ్ఛ. వ్యక్తిగతంగా దేశం ఇచ్చిన స్వేచ్ఛ కాదు, వ్యక్తిగతంగా భగవంతుడు ఇచ్చిన స్వేచ్ఛ. రైట్, నేను ఏది తీసుకుంటే మీకేమిటి ప్రాబ్లం అనేది, ఇంకా ఎంతమందితో మనం చెప్పుకున్నది ఉపయోగం లేదు. ట్రూ. అంటే మరి మీ లైవ్లీహుడ్ నిలవడానికి ఏం చేస్తున్నారు అని అంటే? ఓన్లీ మినిస్ట్రీ అండి, ఓన్లీ మినిస్ట్రీ. ఐ రన్ ఎ చర్చ్ అండి, ముషీరాబాద్కి దగ్గరలో కావడిగూడ అనే ఒక ఏరియాలోని ఏసీటీసీ కాలేజ్లోని ఐ రన్ ఎ చర్చ్ అండి. సో దేర్ ఆర్ వెరీ వండర్ఫుల్ పీపుల్ హూ సపోర్ట్ ది మినిస్ట్రీ అండ్ వీ గెట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ మై ప్రోగ్రామ్స్ కానీ, నేను చేసే టీవీ ప్రోగ్రామ్స్ కానీ, ప్రసంగాల ద్వారా మాకు ప్రొసీడ్స్ పర్సనల్గా పంపిస్తూ ఉంటారు కొంతమంది. రైట్. కానీ అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండి మతం మార్చుకోవడం వేరు, మీరు ఏకంగా పాస్టర్ అయ్యారు కదా. అవునండి. మీకు అనిపించలేదా ఎప్పుడు ఇది నేను ఇలాంటి స్పీచెస్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇలా ఎలా ఇవ్వగలుగుతానా లేదా అని? దీనికి ట్రైనింగ్ ఉంటుందంటారా? ట్రైనింగ్ ఏం లేదండి. ఇప్పుడు అంటే నేను థియోలాజికల్ కేవలం క్రిస్టియన్ డాక్ట్రిన్ని అర్థం చేసుకోవటానికి థియోలాజికల్ ట్రైనింగ్ తీసుకున్నాను, కానీ మాటలు మాట్లాడటం అనేది, ప్రజెంటేషన్ అనేది ఇట్ ఈస్ ఎ స్కిల్ దట్ ఈస్ గివెన్ బై గాడ్. ఇప్పుడు అందరూ జర్నలిస్ట్ అయిపోలేరు. ట్రూ. రైట్. సో కొంతమంది చాలా క్లిక్ అవుతారు, కొంతమంది క్లిక్ అవ్వరు. సో దాన్ని నువ్వు ఏ విధంగా దానిని ప్రాక్టీస్ చేసుకుంటావో, నీ ప్రజెంటేషన్ స్కిల్స్, సి ఎవ్రీథింగ్ ఈజ్ ఆరేటరీ స్కిల్స్ అండి. సో ఏ రాజకీయ నాయకుడైనా, ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కొడుకులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడలేరు తండ్రులు మాట్లాడినట్టు, అందుకని దే ఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ద పీపుల్. సో ఆ గిఫ్ట్ భగవంతుడు నాకు ఇచ్చాడని నేను అనుకుంటున్నానండి. కానీ ఎంత కాన్ఫిడెన్స్ కావాలి, ఉండాలండి, కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే సినిమా ఇండస్ట్రీలోనే కొంచెం ట్రైనింగ్ అయ్యింది కాబట్టి, ఎందుకంటే ప్రెస్ మీట్స్కి కానీ, 100 days ఫంక్షన్ కానీ, లేకపోతే ప్లాటినం డిస్క్ సెలబ్రేషన్స్, ఏదో ఒకటి క్రౌడ్స్ ముందు వెళ్ళి, థియేటర్కి వెళ్ళి, స్టేజ్ మీద నిలబడి వాళ్ళ ముందు మాట్లాడటం. సో ఐ థింక్ దిస్ వాజ్ అ ఫార్మల్ ట్రైనింగ్ ఫర్ మీ. మీలాంటి వాళ్ళందరూ ఇన్ని స్పీచ్లు ఇచ్చేసి, ఇంత యూట్యూబ్లో ఇంత మాట్లాడి, హిందువులందరినీ కూడా క్రైస్తవులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటే? అది ఏదైనా మీరు అనండి, బట్ అది వాస్తవం కాదండి, వాస్తవం కానే కాదు. ఎవరిని మార్చలేరండి. ఓకే అండి, యూ నీడ్ అ స్ట్రాంగ్ విల్ పవర్. ఇప్పుడు నేను మనసు మార్చుకున్నాను అనే మాట మీరు వినే ఉంటారు. ఒక్కసారి మనసు మార్చుకున్నవాడు రెండోసారి కూడా మార్చుకోగలుగుతాడండి. రైట్. ఇప్పుడు నేను చెప్పిన మాటలను బట్టి మీరు కొంచెం కన్విన్స్ అయ్యి ఏదో మీ మనసు మారొచ్చు, మళ్ళీ ఎవడో ఒకడు వచ్చి ఇంకొక మాట చెప్తే మళ్ళీ మీ మనసు మారుతుంది. సో అలా కాదు, ఇట్ హ్యాస్ టు బీ అ స్ట్రాంగ్ కన్వెన్షన్ ఫ్రమ్ గాడ్. అది భగవంతుడి నుండి రావాల్సిందండి. ఏ మనుషులు ఏదో చెప్తే కన్వర్ట్ అయిపోతారనేది అది వట్టి మాటలండి, అది ఒక ప్రచారం. ఇట్స్ అ ప్రాపగాండా, అబ్సల్యూట్ ప్రాపగాండా. అండ్ ఐ డోంట్ థింక్ అండి ఇట్స్ సో ఈజీ ఫర్. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది సార్. ఒక వెల్ ఎడ్యుకేటెడ్ని మనం ఒక మాటతోటి మనం మార్చలేకపోవచ్చు, కానీ ఇల్లిటరేట్స్ ఎవరైతే ఉన్నారో, ఇల్లిటరేట్స్ ఆర్ మోర్ డిఫికల్ట్ టు బ్రింగ్ టు క్రిస్టియానిటీ రాదర్ దాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
అంతేనంటారా? అబ్సల్యూట్లీ. నేను ఛాలెంజ్ చేస్తాను మీకు. You see the highest amount of educated class that has come to the faith in Christianity is higher అండి. ఇల్లిటరేట్స్కి ప్రాబబ్లీ ప్రలోభాలు పెట్టైనా ఏదైనా ఉండొచ్చు, కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదండి. వాట్ డు ఎడ్యుకేటెడ్ పీపుల్ నీడ్? వాళ్ళకి ఏం ప్రలోభాలు కావాలి కదండి? అది వాళ్ళ మనస్సాక్షి. వాళ్ళ మనస్సాక్షి చెప్పిన దాన్ని బట్టి దే నో. వాళ్ళకి థాట్ ప్రాసెస్ ఉంది, ఆలోచన ఉంది, ప్రపంచాన్ని చూసుకున్నారు, చదువుకున్నారు, అన్నీ చేసుకున్నారు. మరి వాళ్ళకి ఎందుకు వచ్చింది కర్మ? సో ఇట్స్ ఆల్ అ ప్రాపగాండా అండి. ఇట్స్ ఆల్ అ ప్రాపగాండా. ఎందుకంటే నేను ఊళ్ళలోకి వెళ్ళానండి. ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్ అండి. ఎందుకంటే గ్రామ దేవతలు, వాళ్ళ ఊర్లో ఉన్న దేవతలు, దే విల్ నాట్ లీవ్ సో ఈజీలీ అండి. until and unless something powerful happens in their midst. లేకపోతే ఇట్స్ నాట్ సో ఈజీ. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. ఏంటంటే మా వాచ్మెన్ వాళ్ళ వైఫ్ ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ వాళ్ళ పిల్లాడికి ఏదో ఫీవర్ వస్తుంది అని చెప్పని పక్క వాళ్ళకి ఎవరికో చెప్తే, మీరు చర్చికి తీసుకురండి, పాస్టర్ గారు ప్రే చేస్తే తగ్గిపోతుందని చెప్పి ఆయన ఏం చేశారో, ఏం జరిగిందో మొత్తానికి అది ఒక అన్ఫార్చునేట్లీ అబ్బాయికి ఫీవర్ తగ్గిపోయింది. అన్ఫార్చునేట్లీ అనకండి, పాపం పిల్లోడండి. దేవా, తగ్గింది. మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా అండి? ఓకే రైట్, ఫార్చునేట్లీ తగ్గింది. అయితే ఏమైంది, ఇప్పుడు అక్కడ చెప్పింది ఏంటంటే, అమ్మాయి వచ్చింది, అమ్మాయి మార్చుకుంది, మతం మార్చుకుంది, వచ్చింది. ఒకరోజు బొట్టు లేకుండా వస్తే, ఏమిటి బొట్టు లేకుండా ఉన్నావు అని అన్నాను. అంటే ఇలా మతం తీసుకున్నానమ్మా అంది. సరే అయితే ఇవాళ ఇది జరిగింది కదా, ఇది పట్టుకెళ్ళు, ఫుడ్ అది ఇస్తే, అమ్మ మీ దేవుడు ప్రసాదం మేము ముట్టుకోకూడదు, హిందువుల ప్రసాదం మేము ముట్టుకోకూడదు. మరి నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు, నేను ఇచ్చే డబ్బులు ఎవరి డబ్బులు? నేను కష్టపడితేనే కదా నేను నీకు జీతం ఇస్తున్నాను. జీతానికి ప్రసాదానికి ముడి పెట్టకండి, భలేవారు మీరు. అంటే తినకూడదనే చెప్తున్నారా మీరు? కాదండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఐ వుడ్ నెవర్ ఫోర్స్ ఎనీబడి టు డూ ఎనీథింగ్. ఓకే రైట్. మీకు ఇష్టం లేని పని నేను బలవంతం ఎందుకు చేయాలి? ఇది అసలు కరెక్టా కాదా చెప్పండి. పోనీ ఇప్పుడు అలా అనుకోవడం కరెక్టా కాదా? అది ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి. బైబిల్ ప్రకారం వాళ్ళు ఏమంటారంటే, డూ నాట్ ఈట్ ఫుడ్ సాక్రిఫైస్ టు ఐడల్స్. ఓకే, వాట్ ఈస్ ద ఫెయిత్? గాడ్ కెనాట్ బీ ఇన్ అన్ ఐడల్. ఇప్పుడు సృష్టికర్త, మనం బ్రహ్మ అంటాం సహజంగా. అలాంటి సృష్టికర్తని మీరు తీసుకొని అంత గొప్ప ఆ భగవంతుడు రూపాన్ని మీరు ఇంత చిన్నగా పెట్టేసుకొని మీరు ఇంట్లో పూజిస్తానంటే, వాట్ జస్టిఫికేషన్ ఇట్ ఈస్? అది మనం ఊహిస్తాం కదా, అదే ప్రతి చోట చూస్తాము. మీరు ఊహించుకోవటానికి మీకు స్వేచ్ఛ ఉంటే, వాళ్ళు ఆలోచించుకోవటానికి స్వేచ్ఛ ఉండకూడదు. ఇప్పుడు సపోజ్ మీరు చర్చి నుంచి నాకు ఏదైనా ప్రసాదం చర్చి నుంచి మేము ఏమి ఇవ్వమండి, భలేవారు. పోనీ ఒక ఏమంటారు, ఒక ముస్లిం వాళ్ళ ఇంట్లో ఏదో చేసుకుని పండగ తీసుకొచ్చి మేము తింటాం కదా, ఏమి ఇవ్వమండి. ఇప్పుడు ద రీజన్ వై ఐఎమ్ సేయింగ్ ఇస్, వీ డోంట్ ఆఫర్ ఎనీథింగ్ టు ఎనీ ఐడల్, right? And whatever we do is we do it out of love, right? There is no conditions, right? And food anedi is given by the earth, right? దాని మీద ఏ మతానికి హక్కు లేదండి, రైట్? ఏ దేవుడు ఏ మతానికి ఇది నాది, ఇది మీరే తినాలి అట్లా ఏం హక్కు లేదు. బట్ ఏమిటంటే, మెయిన్లీ మీరు సామాన్యంగా ఇంట్లో వండుకొని తిండి చేసి అన్నీ పెట్టండి, తప్పకుండా ఎవరైనా తింటారు. బట్ ది ఓన్లీ కండిషన్ ఇన్ దట్ ఈస్, డూ నాట్ ఈట్ ఫుడ్ సాక్రిఫైస్ టు ఐడల్స్. రైట్. సో దట్ ఈస్ వన్ కండిషన్. మీరు ఇంట్లో ఎన్ని రోజులు, నేను చక్కగా నన్ను పిలవండి, మీ ఇంట్లోకి వచ్చి నేను భోజనం చేస్తాను. ప్రసాదం అంటే మాత్రం తినరు, అంతేనా? సో మీరు కూడా అలాగే ఉన్నారు అయితే దీన్ని బట్టి. అలాగే ఉన్నారని కాదు, దిస్ ఇస్ అవర్ బిలీఫ్స్. ఇప్పుడు సరే, తిరుపతి నుంచి లడ్డు వచ్చింది, ప్రసాదం అంటే తీసుకుంటారు, తీసుకోరా మీరు? యాజ్ ఎక్స్ బ్రాహ్మణ్ అనుకోండి, ఇప్పుడు మనకి కొన్ని మీలో నేను బ్రాహ్మణే చూస్తున్నాను. అచ్చమైన బ్రాహ్మణ అబ్బాయిలని నాకు మీరు కనిపిస్తున్నారు. అబ్సల్యూట్లీ గర్వాప్సీలాగా ఉంది ఇది ఇంటర్వ్యూ. లేదండి, అంటే ప్రతి మతానికి కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. లెట్ us రెస్పెక్ట్ ఎవ్రీబడి, లెట్ us రెస్పెక్ట్. ఇప్పుడు వాళ్ళ ట్రెడిషన్స్ వాళ్ళవి, మీ ట్రెడిషన్స్ మీది, మా ట్రెడిషన్స్ మావి, రైట్? సో ఎందుకు వేలెత్తి దాన్నే గుచ్చి 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 ఎందుకు? ఇప్పుడు ఇట్స్ ఆల్ ప్రాపగేషన్ అనిపిస్తుంది కొన్నిసార్లు. అంటే నా ఉద్దేశం ఒకటే సార్, ఇప్పుడు ఏదో ఒక శక్తి ఉంది అనేది నిజం,
అది మహమ్మద్ ప్రవక్త కావచ్చు, లేకపోతే హిందూయిజం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. అదే అంటున్నాను, ఎవరి నేను ఇష్టం ఏం వాళ్ళదని object మీరే చేయట్లేదు. అంటున్నారు, మళ్ళీ ఎవరి ఇప్పుడు ఇష్టం అబ్జెక్ట్ వాళ్ళది. అంటే చేస్తున్నారు నేను కదా. ఏంటంటే అది రూపాలు వేరంతే. ఇప్పుడు నేను ఒక రాయిలో చూస్తే మీరు ఒక సిలువలో చూస్తారేమో. సిలువలో దేవుణ్ణి మేము ఎన్నడూ చూడమండి. బాగోయ్ మీకు దండం పెడతా. మరి ఎక్కడ చూస్తారు మీరు అంజలి దేవుణ్ణి? గారు, సిలువ దేనికి సాదృశ్యం అంటే త్యాగానికి సాదృశ్యం. సరే, మీరు ఎందులో దైవత్వాన్ని చూస్తారు చెప్పండి. ఎందులోని చూడమండి దైవత్వం. దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ అండి. ఫస్ట్ కమాండ్మెంట్ బైబిల్లో, మరి మీరు చదివారో లేదో తెలియదు, 10 ఆజ్ఞలు ఉంటాయండి. దట్ ఈస్ ద మారల్ స్టాండర్డ్, రైట్? అది జూస్కి కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అది ఇస్లాం రిలీజియన్లోనే కావచ్చు, రైట్? దీస్ మోనోథిజం రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో అందులోని ప్రాముఖ్యం ఏంటంటే డూ నాట్ వర్షిప్ ద క్రియేషన్ బట్ వర్షిప్ ద క్రియేటర్. రైట్. సో దట్ ఈస్ ది స్టాండర్డ్ మారల్ స్టాండర్డ్ అనమాట. సో అందుకనే యూ షాల్ హ్యావ్ నో గ్రేవెన్ ఇమేజెస్. ఎలాంటి శిల్పాలు కూడా, ఎలాంటి విగ్రహాలు కూడా ఉండకూడదు. ఎందుకంటే దేవుణ్ణి చూసినది ఎవరు లేరు కాబట్టి. సో ఆయనకి ఒక రూపం ఇచ్చేసి ఆయన్ని పెట్టేసి మనకి ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు అనేది బైబిల్ చెప్తుంది. సో దాన్ని మేము చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం. రైట్. రైట్, బికాజ్ నేను భగవంతుడిని చూడలేదు, మీరు భగవంతుడిని చూడలేదు. ఎవరో శిల్పీలు చెక్కినదే మీరు చూస్తున్నది, దాన్ని మీరు పూజిస్తున్నారు, నేను కూడా చూడలేదు. రైట్? యేసుక్రీస్తు నేను చూడలేదు. యేసుక్రీస్తు ఇలా ఉంటాడని ఎవరైనా ఫోటో చెప్పినా వాడికి దండం పెడతా. రైట్. రైట్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ అండి. ఇప్పుడు ముస్లిం సోదరులు వాళ్ళ పండగలైనప్పుడు ఖీర్ అని అవని ఇవని అన్నీ తింటామండి. తింటారా? మరి అన్నీ తింటాం. అప్పుడు ప్రసాదం కాదా అది? కాదండి, దే డోంట్ ఆఫర్ ఇట్ టు ఐడల్స్ కదండి. అచ్చా. సో అక్కడ పట్టుకున్నారనమాట మీరు. ఎనీ ఫుడ్ దట్ ఈస్ నాట్, ఇప్పుడు మీ ఇంట్లో పుట్టినరోజులు చేసుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, తప్పకుండా వచ్చి తింటాం, కాదనటం లేదు. రైట్. 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 సరే, మీరు భలే ఉన్నారండి. Why don't you respect something we respect అండి? అయ్యో, కష్టమే ఉన్నదండి. డెఫినెట్ గా ఇస్తాను. మీరు కాదని అన్నప్పుడు ఇంక నేను ఇంకేం చేస్తా? బలంతంగా వచ్చి తినిపించలేను కదా నేను. అబ్బా, చూసారా, బలవంతంగా తినిపించలేంది బలవంతంగా మతం మార్చేయచ్చు అంట. బా, అంత బాగా మాట్లాడతారు చూడండి మీరు. వాళ్ళ మానసిక ఆర్థిక పరిస్థితులు వాళ్ళు అలాగా అటు సైడ్ వెళ్ళేలాగా చేస్తాయేమో అనేది ఎవరి ఏమండి, డబ్బుడికి అమ్ముడు పోయిన వాడు అసలు ఏ మతానికి చెందినవాడు కాడు. అయితే ఇప్పుడు హిందూ నుంచి లేదా వేరే మతాల నుంచి క్రిస్టియన్లోకి వెళ్ళేవాడు ఏమీ డబ్బులు పెట్టలేదంటారా? ఎందుకు ఇస్తారండి? ఇచ్చినోడు గాడిద, తీసుకున్నోడు గాడిద. చాలా మీకు ఇచ్చినవాడు గాడిద, తీసుకున్నవాడు గాడిద. సరే, డన్. ముషీరాబాద్లోనే ఎందుకు చర్చ్ పెట్టడం జరిగిందంటే ఏం చెప్తారు? ముషీరాబాద్లో ఎందుకు పెట్టామంటే అండి, that was the area that God showed me. Is it? Yeah. So when I was asking, when I prayed, so then I was moving about our area lanta nenu chustunappudu, and this is the place that God said I will establish your ministry. So akkada prarambhinchanu. We started off with maybe 12 to 15 people. So today we have about 500-600 people who come, hear the message and they go. కానీ ముషీరాబాద్ ఎమ్మెల్యే గారితో కూడా మీకు మంచి. అవునండి, ఎందుకంటే ఇప్పుడే కాదండి, ఆయనకి నాకు సంబంధం 10 years బ్యాక్. నేను మూవీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆయన కూడా ఒకప్పుడు ప్రొడ్యూసరే కదండి. అవును. సో ఆయన మీ దగ్గరికి వస్తుంటారు అప్పుడప్పుడు. ఎందుకు రారండి? ఆయనే స్వయంగా చెప్పింది కూడా. ప్రతిసారి వచ్చినప్పుడు నాకు మనసుకి చాలా శాంతిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు. హీ ఫైండ్స్ సమ్ ప్రెజెన్స్ దేర్ కదండి. ఇప్పుడు ఆయన చెప్పనవసరం లేదు, బట్ వెన్ హీ కమ్స్, రైట్? సో మీది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పాను విన్నాను. అయ్యో కాదండి. కాదా? సినిమా ఇండస్ట్రీలోనే, అంతేగాని బయట మాత్రం అరేంజ్డ్ మ్యారేజే. షాదీ.com. కానీ తమిళీని చేసుకున్నట్టున్నారు. తమిళీనే చేసింది. అంతేనా? ఓకే. సో ఇంట్లో తమిళ్ మాట్లాడతారా? అయితే నేను నా భార్య తమిళ్ మాట్లాడతాను. 3 ఆడపిల్లలు. ఎస్. ఒకళ్ళు ఇద్దరు కాకుండా 3 ఎందుకు అనుకున్నారు? నేను దేవుణ్ణి 4 అడిగానండి. యాక్చువల్గా మీరు చాలా డిఫరెంట్గా ఉన్నారు ఈ విషయంలో. నేను పెళ్లి చేసుకున్న ఫస్ట్ రోజే నా భార్యతో మాట్లాడిందంటే నాకు పిల్లలు చాలా ఇష్టం అండి. ఓకే. అండ్ ఐ వాంట్ టు హ్యావ్ అ బిగ్ ఫ్యామిలీ.
రైట్. ఎందుకు ఆలోచన వచ్చిందంటే ఐ నెవర్ హ్యాడ్ ఎ ఫ్యామిలీ అండి. ఐ నెవర్ హ్యాడ్ ఎ ఫ్యామిలీ. సో అటు మా మదర్ ఫ్యామిలీ వాళ్ళతో కూడా వీ వర్ నాట్ వెరీ క్లోజ్. అటు మా ఫాదర్ ఫ్యామిలీతో వీ ఆల్మోస్ట్ లిటరలీ గ్రో అప్ యాజ్ ఆర్ఫన్స్. సో నాకు పెద్ద ఫ్యామిలీ కావాలి. రేపు నాకు పిల్లలు పుట్టి వాళ్ళు పెళ్ళయి వాళ్ళకి పిల్లలు పుడితే నాకు ఇలా 30-40 మంది నా కళ్ళ ముందు నా కుటుంబము అని చెప్పుకోవటానికి అందుకనే ఆ ఆశతో అడిగాను. అండ్ గాడ్ హర్డ్ మై ప్రేయర్. ఇంత కూడా ముగ్గురుతో ఆపరేటేనా? ఏమో అండి తెలియదు. కాదు, అనిపించిందా ముగ్గురు ఆడపిల్లలు ఒక్క అబ్బాయి అంటే బాగుంది? లేదండి, అలాగే ఏం లేదండి. మనసులో లేదండి, ప్లీజ్ అలాంటిది ఏం లేదండి. హూ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్ ఐఎమ్ గ్రేట్ఫుల్ అండి. ఆరోగ్యంగా చక్కటి బిడ్డల్ని ఇచ్చారు, థ్యాంక్ యూ, అంతే. కానీ రాజశేఖర రెడ్డి గారితో మీరు అంత క్లోజ్గా మూవ్ అయ్యేవారు, రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు రాలేకపోయారు? వచ్చాను కదండి, నేను కాంగ్రెస్ పార్టీలో. ఇక్కడ కొద్ది రోజులే, నేనది ఇప్పుడు ప్రెసెంట్ ఎందుకు రాలేదు? కొద్ది రోజులు ఏమిటండి, ఆయన చనిపోయిన తర్వాత కూడా నేను సంతాప సభలు బాబోయ్ ఎన్ని స్థలాలు చేశాను. పర్టికులర్గా ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ పోయిందండి నాకు. ఎందుకంటే అంత వైబ్రెంట్ లీడర్ని నేను మళ్ళీ చూస్తాను చూడను, ఐ రియలీ డోంట్ నో. అంటే ఆ రాజకీయానికే ఒక కళ తెచ్చారు రాజశేఖర రెడ్డి గారు. అంటే ఆయన దగ్గర అవ్వడానికి కారణం అంటే యాక్చువల్లీ అంత దగ్గర ఇట్ జస్ట్ కనెక్టెడ్ అండి. ఏ కారణం అనేది లేదు. నాకు ఫస్ట్ ఆరోగ్యశ్రీ అండి, రైట్. మా మదర్కి క్యాన్సర్తో చనిపోయినప్పుడు షీ సఫర్డ్ అ లాట్ అండ్ ఫైనాన్షియల్గా కూడా వీ హ్యాడ్ మెనీ ఆబ్స్టికల్స్. మై ఫాదర్ died of a massive heart attack and we had no money with us. సో అలాంటి సమయంలో నిజంగా డబ్బులు లేని వారికి ఉచితముగా ఏదో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉచిత వైద్య సేవ అనేది ఏ నాయకుడు, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ నేను రాజశేఖర రెడ్డి గారిని కూడా నేను మిమ్మల్ని కలవటానికి కారణం అదొక్కటే సార్ అన్నాను. ఆరోగ్యశ్రీ, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్స్. ట్రూ. కానీ ఆయన కాలం చేసిన తర్వాత జగన్ గారితో మళ్ళీ మీరు తక్కువ అండి, చాలా తక్కువ. ఐ మీన్ ఆయన కోసం క్యాంపెయినింగ్కి వెళ్ళాను. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆయన పులివెందల నుండి నిలబడినప్పుడు ఆ ఏరియాలంతా అప్పుడు భూమన్ నాగిరెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ప్రొద్దుటూరు అంతా. ఆయన అండర్లోని మేము క్యాన్వసింగ్ చేస్తాం జగన్ గారికి. దట్ వాజ్ మై లాస్ట్. మొన్న ఐ థింక్ ప్రీవియస్ ఎలక్షన్లో కూడా గెలవలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచిన టైంలో కూడా అప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్ళాను, వైజాగ్, కాకినాడ, ఈ ఏరియాల్లోని ఆయన పార్టీ వాళ్ళ కోసం నేను ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కోసం ప్రచారం. అంటే మళ్ళీ రాజకీయాల వైపు చూసే ఉద్దేశం లేదు? ఎందుకు లేదండి, భలేవారు. ఓహో, అంటే మీ మాట ఎంత సౌమ్యంగా ఉంది, ఎందుకు లేదండి చెప్పండి. అయితే ఎప్పుడు కనిపించే అవకాశం ఉంది? ఏ పార్టీ నుంచి వస్తున్నారు? ఇంకా ఏం టాక్స్ జరుగుతున్నాయండి, చెప్తా. నిజంగానా? నిజంగా అండి. ఇంకా ఫైనలైజ్ చేసుకోలేదు? ఇంకా చేసుకోలేదు. సరే, ఇప్పుడు మీరు ఈ క్రిస్టియానిటీ తీసుకోవడానికి ఒక రీజన్ చెప్పారు, మీరు రాజకీయాల్లోకి రావడానికి మళ్ళీ ఒక వాయిస్ అనేది ఉండాలండి కమ్యూనిటీకి. దాదాపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మీరు చూసుకుంటే 1,00,000 మంది సేవకులు ఉంటారండి. 1,00,000 మంది సేవకుల్లో మీరు మినిమం తీసుకున్న 1,50,00,000 1.5 crore పీపుల్, ఒక క్రిస్టియన్స్ అనుకోండి. దెర్ ఈజ్ నో రిప్రజెంటేషన్ ఫర్ దెమ్ ఇన్ ద పార్లమెంట్. అటు లోక్సభ అయినా కావచ్చు, రాజ్యసభ అయినా కావచ్చు. వారి గురించి మాట్లాడే నాయకులు లేరు. సో మనం మ్యాక్సిమం చూసుకుంటే 540-550 ఒక ఎంపీస్ అనుకోండి. వేర్ ఈజ్ అవర్ వాయిస్ అండి? అప్పుడప్పుడు మాట్లాడేది ఒక్క ఓవైసీ అంతే. నోబడీ ఎల్స్ స్పీక్స్ ఆన్ అవర్ బిహాఫ్. అంటే మీరు ఈ 1.5 గురించి మీరు ఆలోచిస్తున్నారా? మిగతా వాళ్ళందరూ ఎవరికి న్యాయం జరగట్లేదు? కాదండి. ఫస్ట్ నేను చెప్తాను వాట్ ఈస్ మై ప్రయారిటీ అని నేను చెప్తున్నాను. ఫస్ట్ ఐ వాంట్ టు హ్యావ్ a representation for our people, right? And the second thing is all the weaker sections, I think they are not getting proper justice, right? Many weaker sections are being sidelined. సో దానికోసం నేను తప్పకుండా నేను నిలబడతాను. సో మై కాజ్ ఇస్ జెన్యూన్ అండి. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ ఏమిటంటే అండి, ఇప్పుడు వెళ్ళినందుకు
సమాజానికి వాళ్ళ కులస్తులకి కూడా ఎంతో కొంత బెనిఫిట్ జరగాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు రాజకీయాల్లోని కొంతమంది మాట్లాడుతుంటే మా కులపస్తుడు అంటున్నారు కదండి, అంటున్నారు. వాళ్ళని ప్రశ్నించారు కదా మరి, ఎందుకంటే వాళ్ళు పవర్ఫుల్ పీపుల్ కాబట్టి వాళ్ళని మా అలాంటి వాళ్ళని అయితే మీరు అడుగుతారు. అదే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరైనా అడుగుతుంటే ఎవరన్నా సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారా? నేను చెప్తున్నా కదండి ఇప్పుడు. సో అండ్ దే ఆర్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్స్ అండి, రైట్? బట్ వాట్ ఐ షుడ్ ఫీల్, ఇప్పుడు మోదీ గారు కాన్సెప్ట్ నాకు ఒకటి ఆ ట్యాగ్ లైన్ అయితే నాకు చాలా ఇష్టం అండి. సబ్కా సాత్ సబ్కా వికాస్. బట్ దట్ ఈస్ నాట్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ అండి, దట్ ఈస్ నాట్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. ఆ ట్యాగ్ లైన్, I was one of the persons who supported Modi in his first election as Prime Minister. I loved every speech of his. But it is unfortunate that certain communities have been sidelined. ఇప్పుడు మీరు మోడీ గారిని ఇష్టపడుతున్నారంటే మళ్ళీ మీ వాళ్ళందరూ మీకు లేదు యాంటీ అలేదు. ఇప్పుడు ఆయనకి నాకు ఏమి ఇది లేదండి. ఒకటి నేను మోదీ గారిని ఎందుకు ఇష్టపడతానంటే ఇప్పటి వరకు ఏ నాయకుడు ధైర్యం చేయలేని డెసిషన్స్ ఆయన తీసుకుంటున్నాడు. అందుకని అంటే ఆయన మగాడు, బెండ్ అవ్వని నాయకుడు. అందుకనే ఆయనని మెచ్చుకుంటా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి. ఇంకొకటి ఏమిటంటే మేము చాలా ఇష్టపడే దేశము ఇస్రాయెల్. పివి నరసింహారావు గారు బయలాటరల్ రిలేషన్స్, ట్రేడ్ రిలేషన్స్ అప్పుడు ఆయన హయాంలో ఓపెన్ చేసినా కూడా వాళ్ళు ఎప్పుడు వెళ్ళి ఇస్రాయెల్కి వెళ్ళి వాళ్ళతో కలిసి గవర్నమెంట్స్తో కలిసి మాట్లాడింది లేదు, ఒక్క మోదీ గారు. రైట్. అండ్ దట్ ఈస్ వై వీ రెస్పెక్ట్ హిమ్ ఫర్ దాట్. ఎందుకంటే బైబుల్ ఫస్ట్ చోజన్ పీపుల్ బైబుల్లో ఇస్ ది ఇస్రాయలైట్ పీపుల్, ద జూయిష్ పీపుల్. అక్కడ నుండి క్రిస్టియానిటీ ఉద్భవించింది కాబట్టి, అక్కడి నుంచే క్రిస్టియానిటీ వచ్చింది కాబట్టి, సో వీ లవ్ దెమ్ యాజ్ అవర్ ఓల్డర్ బ్రదర్. రైట్. అండ్ వీ రెస్పెక్ట్ మోదీ ఫర్ దాట్ అండి. అండ్ ద డిసిషన్స్ దట్ హీస్ టేకెన్. ఈరోజు ఎవరైనా ఎంతైనా క్రిటిసైజ్ చేయండి మోదీ గారిని, నేను ఒకటే అభినందిస్తాను ఏమిటంటే ఇండియా ఈజ్ ఆన్ ద వరల్డ్ మ్యాప్ అండి. ఇండియా ఈజ్ ఆన్ ద వరల్డ్ మ్యాప్. ఈరోజు పెద్ద దేశంలో ఉన్న ప్రధానులు మోదీ గారికి ఇస్తున్న రెస్పెక్టు అది మొత్తం ఇండియాకి ఇస్తున్నట్టే. ట్రూ. సో అందుకనే నేను ఆయన అభినందిస్తాను. బట్ ఎస్, ఆయన ఐడియాలజీస్ కొన్ని ఉన్నాయి, దాన్ని నేను వ్యతిరేకిస్తాను. రైట్. కానీ ఈ మొన్న తమిళనాడులో సెమ్ము గారు అబ్బాయి చేసిన సనాతన ధర్మం మీద వాక్యములు, దాని మీద అది ఆయన అభిప్రాయం అండి. దాన్ని మీరేమనుకున్నారు? నాకేమిటి, ఐ రియలీ హ్యావ్ నో ఐడియా వాట్ సనాతన ధర్మ ఇస్. సో ఐ రియలీ వుడ్ నాట్ బీ, ఐఎమ్ నాట్ ఎ స్కాలర్. ఎందుకంటే నేను దాదాపు 30-40 మంది మాట్లాడుతుంటే ఒక వర్గమేమో సనాతన ధర్మం ఉండకూడదు, ఒక వర్గం అంటే సనాతన ధర్మం, ఒక వర్గం అంటే సనాతన ధర్మం వల్లనే ఇన్ని డివిజన్స్ మన హిందూ దేశంలో వచ్చాయి. ఎవరు కరెక్ట్ అండి? రైట్. సో ఇంతమంది మాట్లాడుతూ నేను ఎవరిని నిజం చెప్తున్నారని నేను నిర్ధారించాలి? So I really don't know. What is the inner feeling అనేది? That's what I mean. I really don't know what సనాతన ధర్మ is. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇట్ ఈస్ ఎన్ ఎవర్ లాస్టింగ్ అంటారు, రైట్? ఎవర్ లాస్టింగ్, ఎప్పటికీ ఉండేది ధర్మం, ఎవర్ లాస్టింగ్ ధర్మం. సో వాట్ ఈస్ ది యాక్చువల్, ఇప్పుడు ఎవరు ఏ విధంగా దీనిని, ఈ ధర్మాన్ని ఎవరు ఆలోచనలతో ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకొచ్చారో, ఏవేవి ఎస్టాబ్లిష్ చేశారో ఐ రియలీ డోంట్ నో అండి. నేను పండితుడిని కాదు, నేను స్కాలర్ని కాదు. నాకు తెలియని విషయంలో నేను నోరు మూసుకోవటము నేను సమంజసం అనుకుంటానండి. పిల్లలు ఏం చేస్తున్నారండి రైట్ నౌ? ఏదండి? మీ పిల్లలు? ఒక పాప 3rd స్టాండర్డ్, ఒక పాప నర్సరీలో ఉన్నది, అదే PP1లో ఉన్నది, ఇంకొక పాప yet to go to school. ఓకే, రైట్. అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మొత్తానికి ఆ 4 ఫుల్ఫిల్ చేస్తే కానీ మీకు మనశ్శాంతి లేదు. అలాగే అనుకోండి. నాకు జరగాలని ఆశ, మా ఆవిడ అంటుంది నా వల్ల కావటం లేదు అంటుంది. లెట్స్ సీ అండి. మ్యామ్ ఏం చేస్తూ ఉంటారండి? షీ వర్క్స్ ఫర్ ఎన్ IT కంపెనీ అండి, వర్క్ ఫ్రమ్ హోమ్. సో షీ మేనేజెస్ బోత్ ద ఫ్యామిలీ అండ్ హర్ జాబ్ వెరీ వెల్ అండి. సో ఒకవైపు ఈ పాస్టర్గా ఈ జీవితం, రెండో వైపు నాణానికి రెండో వైపు అన్నట్టు రాజకీయాల్లోకి రాబోయే. అవునండి. సో మళ్ళీ సినిమాలోకి వచ్చే ఉద్దేశం లేదా సార్? వాట్ ఈస్ దేర్ ఇన్ సినిమా ఇండస్ట్రీ అండి?
ఏమున్నది చెప్పండి? మళ్ళీ మీ మీడియా వాళ్ళే నిజంగా మీకు దండం పెడతానండి. అయ్యో ఎందుకో తెలుసా, మీ సినిమా వల్లనే పిల్లలు పాడైపోతున్నారు అంటారు. మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ సినిమాకి నేనేమంటున్నాను మీరు అనేది మీడియా అందరూ నన్ను కలిపేసేయండి మొత్తం. ఏమున్నది టెల్ మీ అండి. అంటే ఒక హీరో మీరే చెప్పండి, వుడ్ యూ యాక్సెప్ట్ ఇట్? రియల్ లైఫ్లోని ఒక వ్యక్తి హీరోస్ చేసిన పనులు రియల్ లైఫ్లో ఒక వ్యక్తి బయట చేస్తే వాడిని ఏం చేస్తారు? వాడిని ఏం చేస్తారు? కరెక్ట్. సో ఐ డోంట్ వాంట్ టు బీ దట్. యూ వాంట్ టు బి రియల్ హీరో అంటారు. రియల్ లోన బయట ఒకలాగా ఉండాలనేది నా ఆశ అండి. ఉన్నాను అని మాత్రం 100% నేను చెప్పను, బట్ ప్రయాసపడుతున్నాను ఉండాలనేది నా ఆశ. రైట్? ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి దాపరికం ఉంటుందండి. రైట్? కనిపించేవని నిజాలు కావు, నిజాలు ఎప్పుడు కనిపించవు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ట్రూ ట్రూ. మలయాళంలో ఒక సినిమా వచ్చింది, ట్రాన్స్. నాకు తెలుసు. అబ్బా చూసారా మీరు? చూసినప్పుడు మీరు ఒక పని చేయండి, మీరు హెడ్లైన్స్ లోని ఇది క్రిస్టియన్ ఇంటర్వ్యూ అని పెట్టండి. లేదు సార్, లేదు సార్, అన్నీ కదా. ఇప్పుడు దొరక్క ఒక్కసారి దొరికారు నాకు. అన్నీ మాట్లాడాలి కదా. సినిమాలు మాట్లాడుతున్నాం, రాజకీయాలు మాట్లాడుతున్నాం, మీ పర్సనల్ లైఫ్ మాట్లాడుతున్నాం. ఇది కూడా అంటే మీరు ఆ సినిమా చూసినప్పుడు నిజంగా ఇలా జరుగుతుందా బయట? జరుగుతుందండి. ఎందుకు జరుగు? హిందూ రిలీజియన్లో జరగటం లేదా? బాబాలు చేయటం లేదా? ఓహో, అటు వచ్చారా? మరి అటే మీరు ఇటు వస్తే నేను అటు వస్తా, అంతే కదా. ఇప్పుడు దొంగ బాబాలు, దొంగ బోధకులు అన్ని జాతుల్లో అన్ని మతాల్లో ఉన్నారు. నిజంగా అలా దొంగ బాబాలు ఉన్నప్పుడు దొంగ బాబాలనే చెప్తున్నాం కదా మేము కూడా. భలేవారు మీరు. మేము ఖండించినంత బహుశా మీ వాళ్ళు కూడా ఖండించారు. మేము ఖండించినంత నా వీడియోస్ మీరు కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తే ఐ క్రిటిసైజ్ దోస్ పీపుల్. వాళ్ళే చీడపురుగులు ఈ క్రైస్తవ్యానికి. వాళ్ళలాంటి వాళ్ళు ఉండటం వల్లనే ఆ దేవునికి అవమానం కలుగుతుంది. అదండి. ఇప్పుడు దొంగ బాబాలు ఎన్ని బాబాలండి. అలాగే ఇందులో కూడా దొంగ క్రైస్తవులు ఉన్నారు, దొంగ బోధకులు ఉన్నారు. సో ఏ భేదము లేదు, దొంగోడు దొంగోడే. కానీ మన భారతదేశంలో నువ్వు ముస్లింవి, నేను క్రిస్టియన్ని, నేను హిందువుని అని ఇలానే కొట్టుకుని చేద్దామా? మనం అంతా ఒకటే అని ఒక యూనిటీ తోటి వెళ్దామా? ఎవరు కాదన్నారండి. మనలో మనమే కొట్టుకుని చేస్తున్నాం. ఎవరు కొట్టుకుంటున్నారు? రాజకీయాల లబ్ధి కోసం కొట్టుకునేలాగా చేస్తున్నారండి. అర్థమైందా? నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు బుద్ధిస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, రైట్? నాకు ఫారినర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. మేము ఎప్పుడు కొట్టుకు సావలేదే. రైట్. We all have the same feeling that we are humans, right? Empathy, sympathy, love, compassion, kindness, generosity, ఇవన్నీ ఫీలింగ్స్ మాలో ఉన్నాయి కదా, రైట్? When it comes to the nation, yes, I will stand. నా దేశం కోసం నేను నిలబడతా, రైట్? అండ్ ఫర్ మీ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ అండి. కరెక్ట్. మీరు ఏ మతాన్ని ఫాలో అవ్వండి, at the end of the day, my responsibility towards you, if you are in need, is to help you, irrespective of your faith. మీరు ఎలాగో రాజకీయాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని మీరు ఎలా చూస్తారు? ఆ స్కామ్ నిజమో కాదో నాకు తెలియదండి. రైట్. సో సిబిఐ, సిఐడి ఎవరైతే వాళ్ళు పని చేస్తున్నారో నిర్ధారించనియండి అది కరెక్టా కాదా, రైట్? బట్ ఫర్ మీ ఒకటేండి, చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ విజనరీ. అండ్ ఈ వయసులో ఆయనని ఇబ్బంది పెట్టడం అనేది నాకు కూడా కొంచెం బాధనే కలిగింది, రైట్? ఎందుకంటే హీ హెస్ అచీవ్డ్ అ లాట్ ఫర్ దిస్ తెలుగు స్టేట్స్. అబ్సల్యూట్లీ. అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్ ఫర్ వాట్ ఎవర్ హీస్ అచీవ్డ్. ఆయన విజన్ వల్లనే ఈరోజు వాట్ ఎవర్ దిస్ సిటీ ఈజ్, ఆ రోడ్ మ్యాప్, ఆ ప్లాన్లు, ఆయన చాలా గొప్ప విజన్తో ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఇంటర్నేషనల్ మ్యాప్లో మన అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ని ఇంటర్నేషనల్ మ్యాప్లో పెట్టింది కూడా ఆయనే, రైట్? సో వయసునైనా మనం గౌరవించాలండి, రైట్? ఆయన ఇప్పుడు తప్పు చేయని రాజకీయ నాయకుడు ఎవడున్నాడు? ఇప్పుడు అందరు పతివ్రతల్లాగా నటిస్తేనే నాకు అక్కడే కోపం వస్తుంది, రైట్? తప్పు చేయని నాయకుడు లేడండి, రైట్? అందుకనే అంటారు కదా పెద్దలు, ఒక వేలెత్తి చూపిస్తే 3 వేలు నీ వైపు చూపిస్తున్నాయి, రైట్? సో ఆయన కరెక్టా కాదో నాకు తెలియదు, కానీ కనీసం ఆయన వయసుకి గౌరవం ఇవ్వాలండి.
అండ్ ఇట్ ఈస్ నాట్ ద వే హీ షుడ్ బి ట్రీటెడ్ ఈజ్ మై ఫీలింగ్ అండ్ మై ఒపీనియన్. రైట్, మేబీ ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ ఉందేమో మీరు అనుకోవచ్చు. ఎస్, అంటే మీరు ఏ పార్టీలో జాయిన్ అయినా పర్టికులర్గా ఒక ప్లేస్ నుంచి నేను ఖచ్చితంగా పోటీ చేయాలి, ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో అవ్వాలి అనే ఏం ఎమ్మెల్యే కాదండి, నేను అయితే ఎంపీ అవుతానండి. ఫుల్ క్లారిటీ ఉంది మీకు. అబ్సల్యూట్లీ అండి, లోకల్ పాలిటిక్స్ కాదండి. యా, దట్స్ రియల్లీ నైస్. Yeah. సో అంటే మరి ఇప్పుడు రాజకీయాలు డబ్బు పెడితే కానీ అయ్యేట్ ఏం కనిపించట్లేదు. అవసరం లేదండి. అంటే మీకు అవసరం లేదంటున్నారా? అవును, వాళ్ళు మీరు డబ్బులు ఇవ్వకున్నప్పుడు వాళ్ళు మనకి సీట్ ఇస్తారేమిటి? రండి మీరే కావాలి. మీరు చూస్తూ ఉండండి. రైట్. సో అయితే 2024 ఎలక్షన్స్కి పక్కాగా 24 అయితానా, 28 29 ఐ డోంట్ నో, బట్ డెఫినెట్లీ ఐ విల్, దట్స్ మై గోల్. మనకి చాలా తక్కువ టైం ఉంది సార్ ఎలక్షన్. అవునండి, ఎమ్మెల్యేకి దగ్గరగా ఉన్నాయండి, Yeah. నాట్ టూ ఫార్, బట్ ఎంపీకి ఇంకా we టైం have ఉన్నాయి. time. 7 months ఉన్నది అనుకుంటా ఎంపీకి. సో అంటే ఇప్పుడున్న రాజకీయాలను చూస్తూ కూడా రాజకీయాల్లోకి రావాలనుకోవడానికి మేజర్ రీజన్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాయిస్ అనేది ఇందాక చెప్పారు మీరు. రాజకీయాలు నేను చూడటం లేదండి, రాజకీయాలు చేసే వాళ్ళని చూసి నాకు విరక్తి వస్తుందండి. రాజకీయం అనేది తప్పు కాదండి, బట్ ఫర్ ద రైట్ పర్పస్ చేయండి. రైట్, ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోతుందంటే అండి, వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళకి సమకూర్చుకోవటానికే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, కానీ సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి. నేను ఎప్పుడు అంటానండి, ఒక వ్యక్తి తన ఓటు అమ్ముకుంటున్నాడంటే తన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెడుతున్నాడండి. అబ్సల్యూట్లీ. సో అలాంటి వాళ్ళ ఓటు కూడా మనకు అవసరం లేదండి. కానీ ఒకానొకప్పుడు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ మీరు చూసారు. ఇప్పుడు ఎంతో కంఫర్టబుల్ లైఫ్ కూడా చూస్తున్నారు. ఎవరు చెప్పారండి కంఫర్టబుల్ లైఫ్ అని? లేదా అయితే ఇప్పుడు మీకు అంటే తెలుగులో తెలియదు కానీ ఇంగ్లీష్లో ఏమంటుంటే ద గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆల్వేస్ ఆన్ ది అదర్ సైడ్. సో నా ఉద్దేశం సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉండరు, థ్యాంక్ బట్ కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే అంత ఒక సిచ్యువేషన్ నుంచి ఆ పరిస్థితులు చూసారు. ఈరోజు పోనీ ఒకటి అనుకుందాం, తిండి బట్ట షెల్టర్ అని మినిమం ఇవి అనుకుంటాను. అప్పుడు కూడా ఉండేది, ఇప్పుడు కూడా ఉండేది. వచ్చాయి. ఓకే. ఇప్పుడు నేను ప్రసంగాలకు వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ అడిగేది ఏమిటంటే, మీలో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. దాదాపు 60-70% వాళ్ళు చేతులు ఎత్తారండి. చేతులు ఎత్తిన వారిలో 3 పూట్ల అన్నం ఎంతమంది తింటున్నారు? దాదాపు అందరూ 3 పూటలు. ఇంకా మీరు పేదవాళ్ళు ఏంటండి? రేపు నువ్వు తినటానికి బ్రతుకుంటావో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఉన్న దానికి తృప్తిగా బ్రతకపోతే రేపు ఏదొచ్చినా నువ్వు తృప్తిగా బ్రతకలేవు. పేదరికం అనేది నీ ఆలోచన, దాన్ని మీరు మార్చుకోవాలి. భగవంతుడు మనకి 3 పూట్లు అన్నం పెట్టాడు, థ్యాంక్ గాడ్, చాలు. ఈరోజు నేను సుఖంగా బ్రతికాను, 3 పూట్లు బ్రతికాను, ఉన్నదాంతో తృప్తిగా నేను నా కుటుంబం ఉండగలిగాం. రేపు ఇదే అనుభవం కలిగి ఉంటానో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఐ థ్యాంక్ గాడ్. అండ్ దిస్ ఈజ్ హౌ ఐ టెల్ పీపుల్, యూ హ్యావ్ టు చేంజ్. ఇప్పుడు ఏమైపోతుందంటే అండి, ఇలాంటి మీరు అన్నారు చూడండి ట్రాన్స్ మూవీ, అది ఏమిటండి? ఆశ, దురాశ. ఇప్పుడు ప్రలోభాలు పెడుతూ ఉంటే మీలో దురాశ లేకపోతే మీ ప్రలోభాలకి ఎందుకు లోబడతారు? ట్రూ, అబ్సల్యూట్లీ. సో వై బ్లేమ్ ద కమ్యూనిటీ, ద క్రిస్టియన్ ఫెయిత్? బ్లేమ్ ద ఇండివిజువల్. వాడు స్వార్థపరుడు కాబట్టి వాడికి ఏదో లబ్ధి పొందాలని దురాశతోనే వాడు అక్కడికి వచ్చాడు. దానికోసం మతాన్ని కించపరిచే హక్కు ఎవరికి ఉందండి? దట్ ఈస్ కరెక్ట్, అబ్సల్యూట్లీ. వాడు మనస్సాక్షి కరప్ట్ అయితే వాడు ఏ మతంలో ఉన్నా కూడా వాడు కరప్టెడ్ ఫెలోయే. అవును, కానీ ఇప్పుడు తిరుపతిలో బలవంతంగానే వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా ఇటు సైడ్ లాక్కొస్తున్నారు అనేది చాలా ప్రోపగండా. అదే ప్రోపగండా అని మీ నోటితోనే అన్నారు, అది ప్రోపగండా. అంటే అస్సలు నిజం లేదంటారా మీ ఉద్దేశం? ఎక్కడ నేను అదే కాదండి, వాళ్ళలో దురాశ లేకపోతే, దురిబుద్ధి లేకపోతే వాడు రాడండి. ఏ మనిషి అయినా భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తాడో తెలుసండి? ఏదో ఇస్తాడని. అవును అవును, మన కష్టాలు తీరుస్తాడను. ఓకే, అదే దురబోధ క్రిస్టియానిటీలో కూడా చొరబడ్డదండి. గాడ్ సెడ్
ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రబుల్స్. ఈ లోకంలో మీకు కలుగు శ్రమలు అనేకము అన్నాడు. ఆయనని నమ్ముకున్నా కూడా ఈ లోకంలో శ్రమలు. నన్ను నమ్ముకోండి, మీకు సుఖాలు వచ్చేస్తాయి, మీకు సుఖభోగాలు ఇస్తాను, ఐశ్వర్య, సిరి సంపద. గాడ్ నెవర్ ప్రామిస్డ్. గాడ్ సెడ్, ఐ విల్ హెల్ప్ యూ లివ్ అ రైచియస్ లైఫ్. నీతిమంతులుగా ఎలా బ్రతకాలో నేర్పిస్తా, యథార్థవంతులుగా నా ఆత్మను నీలో పెట్టి నా ఆత్మ ద్వారా మిమ్మల్ని నడిపిస్తానన్నాడు. రైట్? ఆ ఆత్మ అందరూ పొందుకోలేరండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ట్రూ ట్రూ. కానీ నిజానికి అంటే మనస్ఫూర్తిగా చెప్పండి, ఈ కన్వర్షన్స్ అనేవి డబ్బు కోసమో లేకపోతే ఇంకోటి కోసమో చేసినప్పుడు అది అన్యాయం 100% అన్యాయం అండి. నేను 100% అన్న. మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక ఆవిడ కూడా అడిగారు, ఎఫ్సిఆర్ఐల గురించి ఇప్పుడు జరుగుతున్నాయంటే మంచి పని అయ్యిందన్న. ఓకే. వై? బికాజ్ ఎఫ్సిఆర్ఐస్ ఆర్ బీయింగ్ మిస్యూజ్డ్. నా ఒపీనియన్స్ ఆర్ వెరీ క్లియర్ అండి. ఐ విల్ కాల్ అ స్పేడ్. నేను బిహైండ్ ద బుషెస్ దాక్కొని మాట్లాడాను. ఏదన్నా కూడా తప్పు ఉన్నది. మా మతంలో కూడా, మతం అనేది పేరు పెట్టినది, ఈ ఫెయిత్లో కూడా చాలా తప్పులు జరుగుతున్నాయి. దాన్ని సరిచేయవలసిన అవసరము పెద్దలకి, ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఇప్పుడు ఉన్నది. లేకపోతే భ్రష్టు పట్టేస్తుందండి ఇది కూడా. కానీ ఈ స్టేజెస్ మీద మీరు ఇచ్చే స్పీచెస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల నిజంగా ప్రజలు మనస్ఫూర్తిగా వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళ ఫీలింగ్స్ చెప్పుకోవడం కానీ, మీ దగ్గరికి వచ్చి కన్ఫెస్ అవ్వడం కానీ, ఇవన్నీ మేము చూస్తున్నప్పుడు నిజం చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది లోపల? ఐ ప్రేస్ గాడ్ ఫర్ దాట్ అండి. ఐ థ్యాంక్ గాడ్. ఇట్ ఈస్ అ కన్విక్షన్ దట్ హ్యాపెండ్ ఇన్ దేర్ లైఫ్. అండ్ నేను చాలామంది జీవితాలండి, పేరెంట్స్కి రెబెల్స్గా బ్రతికిన పిల్లలు, తాగుబోతులు, వ్యభిచారులు, దాని తర్వాత దొంగతనములు చేసేవారు, మానసికంగా కృంగిపోయి చచ్చిపోవాలని ఆత్మహత్య చేసుకోవాలి, వాళ్ళందరూ బ్రతుకులు ఈరోజు మారాయండి. అండ్ దే సెడ్, బ్రదర్, వీ థ్యాంక్ యూ. మా ఆలోచన మారింది. మీరు ఆ రోజు చెప్పిన మాటలు మాకు ధైర్యాన్ని ఇచ్చాయి, ఆదరణ ఇచ్చింది మాకు. కుటుంబం అంతా మేము చనిపోదాం అనుకున్నాం, కానీ మీ మాటలు విన్న తర్వాత, మీ సాక్ష్యం విన్న తర్వాత మాకు ఎంతో ధైర్యం వచ్చిందండి. సో ఇప్పుడు చెప్పండి, దానికంటూ సపరేట్గా మీరు భాష, దానికంటూ సపరేట్గా బాడీ లాంగ్వేజ్, ఇదంతా బాడీ లాంగ్వేజ్ ఏం లేవండి, ఏం. ఎందుకంటే కొన్ని నేను అనిల్ గారు కూడా నేను కొన్ని వీడియోలు చూసినప్పుడు, నేను మీ ఇంటర్వ్యూకే ఇదంతా ఈ ప్రిపరేషన్ అంతా చూసినప్పుడు ఆయన ఒక స్టేజ్ మీద డ్యాన్స్ కూడా వేశారు. అవునండి. సో అది ఎందుకు అలా? ఇట్ ఈస్ అ జాయ్. రైట్. ఇప్పుడు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఆయన. దేవుడు చేసిన కార్యములు ఆయన జీవితంలో వ్యక్తపరచుకోవటానికి అది ఆయన అంతరంగంలో నుండి వస్తున్న భావన కాబట్టి ఎవరు ప్రశ్నిస్తాం? అగైన్ మళ్ళీ ఆయన భ్రమరే ఇటువైపు వచ్చారు. నేను అదే అంటున్నాను, మీరు ఇలాంటి వాళ్ళందరూ ఇటువైపు వచ్చేయడానికి రీజన్ ఏమిటిరా బాబు అనేది అర్థం కావట్లేదు నాకు. అంటే నాకు అనిపించింది పర్సనల్గా, బ్రాహ్మణత్వంలో లేదా హిందూయిజంలో ఉన్న ఆ స్ట్రిక్ట్నెస్ ఏదైతే ఉందో, ఆ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అది ఇష్టం లేకపోవడము, లేదంటే దాన్ని తట్టుకోలేకపోవడము, దాని మీద ఒక మంచి అభిప్రాయం లేకపోవడమే ఇటువైపు వచ్చేసి ఉంటారు అనేది నాకు. ఇట్ ఈస్ ఈజియర్ బీయింగ్ అ హిందూ దెన్ బీయింగ్ అ ట్రూ క్రిస్టియన్. ఒక హైందవుడిగా బ్రతకటం చాలా సులభము, నిజమైన క్రైస్తవుడిగా బ్రతకటం అసాధ్యమైనది. ఎందుకో చెప్పండి ఒకసారి, నేను కూడా వింటాను. యు నో హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ టు ప్లీజ్ గాడ్? నో. వాట్ యు హ్యావ్ టు డూ టు బీ యాక్సెప్టెడ్ బై గాడ్, వాట్ కైండ్ ఆఫ్ లైఫ్. దేవుడు స్టాండర్డ్స్ చాలా గొప్పవండి. ఆ స్థాయికి మనుషులుగా మనము ఎదగటానికి, ఐఎమ్ టెలింగ్ యూ, బాబుమోహన్ గారు కూడా ఒకసారి అన్నారు, పోయి ముళ్ళ కిరీటం వేసుకున్నావు ఏంట్రా రాజా నీ నెత్తి మీద అంట. సుఖంగా బ్రతికేవాడివి ముళ్ళ కిరీటం వేసుకున్నావు ఏంటి అన్నాడు. బట్ ఐ సెడ్, సీ, ఐవ్ డన్ ఇట్ అవుట్ ఆఫ్ లవ్. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్, దే నీడ్ హోప్, రైట్? అండ్ లివింగ్, ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ మీ అండి. ఎవ్రీ డే నేను పాపము చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తానండి, 100 సార్లు ఆలోచిస్తాను. ఒక తప్పు చేయాలంటే, చిన్న తప్పు అయినండి, 100 సార్లు ఆలోచిస్తాను. కానీ నా మనసాక్షి, ఆ దేవుడు ఆత్మ ఏదైతే నాలో ఉన్నదో అది చెయ్యనివ్వదు. రైట్? టుడే వాట్ ఎవర్ ఐ లివ్డ్ యాజ్ అన్ యాక్టర్, 80 to 90% of that life, of the thought process has changed.
ఇంకొక 10 or maybe 85%, ఒక 15% నాలో ఇంకా మార్పు రావాలి. సో ఆ సంపూర్ణతలో వెళ్ళటానికే దేవుడు ఏ విధంగా పిల్లలు జీవించాలో, ఏదైతే ఆయన ఆలోచన వ్యక్తుల పట్ల ఏ విధంగా ఉన్నదో అలా నేను తయారయ్యాను. అందుకనే అంటాడు, నన్ను పోలి నడుచుకోండి. నేను ప్రసంగానికి వెళ్తున్నప్పుడు సహజంగా ఒక ప్రశ్న అడుగుతానండి. మీలో పాపము చెయ్యని క్రైస్తవుడు ఎవరైనా ఉంటే చెయ్యి లేపండి. ఎవ్వడు చెయ్యి లేపండి. ఆబ్వియస్లీ. మరి మీకేం హక్కు ఉందయ్యా వేరే వాళ్ళ గురించి మాట్లాడటానికి అంటారు. When you yourself are not perfect, you're talking about others' faith and others' religion. Who gave you the right? ముందు దేవుడు చెప్పినట్టుగా నువ్వు జీవించి చూపించిన తర్వాత నువ్వు అడుగు. అప్పటి వరకు నువ్వు నోరు మూసుకో. కే పాల్గొని కూడా కలుస్తూ ఉంటారా మీకు? ఒక్కసారి కలిశానండి ఆయన. ఓకే. ఏం దేని గురించి అంటే? జనరల్గా అండి పాలిటిక్స్ గురించి. ఓకే. ఏమనిపించారు మీకు? ఏం లేదండి, ఆయన ఐడియాస్, ఫిలాసఫీస్, ఐడియాలజీస్ చాలా డిఫరెంట్ అండి. కానీ ఇందులో కూడా కొంతమంది మేము ఆ చర్చికి వెళ్ళమండి, ఈ చర్చికే వెళ్తామండి అని వాళ్ళలో కూడా కొంత వేరియేషన్ ఏదో ఉంది. ఎగ్జాక్ట్లీ చర్చ్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీ హ్యావ్ టూ మెనీ డినామినేషన్స్ అండి. ఫెయిత్ ఒకటే. వాట్ ఈస్ అవర్ క్రిస్టియన్ ఫెయిత్? వన్ గాడ్, వన్ సేవియర్, వన్ స్పిరిట్, వన్ బ్యాప్టిజం, వన్ యూనివర్సల్ చర్చ్. ఆ యూనివర్సల్ చర్చ్ కింద డిఫరెంట్ అంబ్రెలాస్ ఉంటాయి అన్నమాట. లోకల్ చర్చెస్ ఉంటాయి, రైట్? దాని తర్వాత స్టేట్లో కొన్ని చర్చెస్ ఉంటాయి, నేషన్లో కొన్ని చర్చెస్ ఉంటాయి. ఇవన్నీ కలిపి యూనివర్సల్ చర్చ్ అంబ్రెలా కింద వస్తాయి. సో వాళ్ళు కష్టపడి, వాళ్ళు ప్రయాసపడి సంఘాన్ని కట్టుకొని, అందుకని మేము మా సంఘానికి వెళ్తామంటారు. అంతేగాని ఏ భేదం ఉన్నదో లేకపోతే అట్లా ఏం కాదండి. దాని ఏమంటారంటే అదొక శాఖ టైపు. వీళ్ళంతా ఒక థ్రెడ్లోకి వచ్చినప్పటికీ ఎందుకంటే వాళ్ళు కష్టపడి వాళ్ళ ఊర్లో సేవ చేస్తూ పరిచర్య చేస్తూ వాళ్ళందరూ కలిసి ఆ సంఘాన్ని కట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత డబ్బులు వేసుకొని పాస్టర్తో కలిసి వాళ్ళు ప్రేమతో సంఘాన్ని కట్టుకుంటారు. సో దాన్ని తల్లి సంఘం అంటారు అనమాట. సో ఆ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి సహజంగా ఎవరు ఇష్టపడరు. సో అందుకనే మా సంఘం అంటారు. యాజ్ యూ సెడ్, మాకు అలాంటి ప్రాక్టీస్ ఏమి ఉండదండి, దానికోసం ట్రైనింగ్ ఏమి ఉండదండి అని అంటారు. కానీ మరి మీరు బయట అంటే ఇప్పటివరకు మీరు ఇటు సైడ్ రాని క్రితం ఉన్న భాషకి ఇప్పుడు మీరు స్టేజెస్ మీద వచ్చి మాట్లాడే భాషకి కొంత డిఫరెన్స్ అయితే ఉంది కదా? కొంచెం కాదండి, చాలా ఉంటుంది. బట్ ఐ ట్రై టు మేక్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. నా ప్రసంగాలు చూడండి, నేను మొన్న విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఒక అపోస్తులు ఉన్నాడు లివింగ్స్టన్ గారు. ఆయన చెప్పిన మాట, హీస్ 92 years అండి. ఓకే. సో ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, రాజా, చదువు రాని వాడికి కూడా నీ ప్రసంగము హృదయంలోకి ఎక్కుతుంది, అంత ఈజీగా నువ్వు మాట్లాడతావు. అంటే ఐ డోంట్ లైక్ టు బి టూ ఎలోక్వెంట్ అండి. రైట్. సో 10,000 మాటల కన్నా 5 చక్కటి అర్థమైన మాటలు మాట్లాడితే చాలు. అది నా ఫిలాసఫీ. ఉత్తరప్రదేశ్లో యాక్చువల్లీ మత మార్పిడి అనేది పూర్తిగా కూలంకషంగా అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి బ్యాన్ చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? వాట్ ఈస్ కన్వర్షన్ అనేది వాళ్ళు డిఫైన్ చేయాలండి. అబ్రప్ట్గా ఒక లాని తీసుకొని వచ్చి యథార్థముగా చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టే ఉద్దేశమని నేను అనుకుంటున్నానండి. ఆ లా వలన మంచి చేసే వాళ్ళని కూడా భయంకరంగా ఇబ్బంది పడుతున్నారు. ఆడవాళ్ళని, తల్లులని, కూతుర్లని చూడకుండా జైల్లో పడేస్తున్నారండి. Is it? Yes. I will give you cases. I have more than 450 cases. So just can't believe it, sir, really. Yeah, it is true and it's a fact. It's a fact. UP, హిమాచల్, హర్యానా, ఉత్తరాఖండ్, మీకు ఆ పైన నార్త్ బెల్ట్ అంతా భయంకరమైన ఇబ్బందులండి. ఇండ్లల్లోకి వెళ్ళి పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ కొంతమంది క్రైస్తవులు చిన్న గుంపుగా చేరితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇంటిని ధ్వంసం చేసి ఆడవాళ్ళని బట్టలు ఈడ్చి బయటికి లాగి పోలీస్ కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపిస్తున్నారు. ఎవరు ఏ మతంలో పుట్టారో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం. ప్రాబ్లం ఏమైపోతుంది ఏంటండి, ఇది ఊరల్లో ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఎస్టీ ట్రైబ్స్ ఉన్నాయనుకోండి, దే ఆర్ వెరీ స్టాంచ్ బిలీవర్స్ అండి.
వాళ్ళని కన్వర్ట్ చేయటం అనేది ఇట్స్ అ టాస్క్ బియాండ్. వాళ్ళు ఏమైపోతుందంటే, అరే ఇంతవరకు మన కులస్తుడుగా ఉన్నావు, వాళ్ళు జీర్ణించలేకపోతున్నారు. సో అవి ఏమిటంటే ఆ గ్రామంలో ఇంటర్నల్ ఇష్యూస్ని, కాన్ఫ్లిక్ట్ని వాళ్ళు ఫ్లేర్ అప్ చేసేసి, దానికి తోడుగా కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళకి జతపడి వాళ్ళకి కొంచెము యాడింగ్ మోర్ ఫ్యూల్ టు ద ఫైర్. అంటే అంత బలవంతం చేయాల్సిన అవసరమే ఉంది. Father Vineet, along with 6 other believers, were released from police custody. ఓకే, ఇది మొన్న రీసెంట్గా, ఇది నిన్న వచ్చినది. ఓకే, ఓకే. టుడే Honorable MP High Court Indore bench has granted bail to all 7 victims, including a pregnant lady. అయ్యో, ఇదంతా అక్కడే? ఎస్, ఇందోర్లో ప్రెగ్నెంట్ లేడీ అని చూడకుండా కూడా మత మార్పిడి మీద కన్వర్షన్ చేస్తుందని జైల్లో పెట్టారండి. ఇవన్నీ ఫ్యాక్ట్స్ చెప్తానండి, నేను ఫ్యాక్ట్స్ లేకుండా ఏది మాట్లాడాను. ఓకే, పాస్టర్ పూనం బింద్ లేడీ, బ్రదర్ విజయ్ బహదూర్, సిస్టర్ సోనా వర్ష అండ్ సిస్టర్ షీలా బింద్ అండ్ సిస్టర్ ఆశా హ్యాస్ బీన్ రిలీజ్డ్ ఫ్రమ్ ఆజంగర్ డిస్ట్రిక్ట్ జైల్, ఉత్తరప్రదేశ్. ఆడవాళ్ళని చూడకుండా కూడా ఈ మత మార్పిడి అనే పేరుతో వాళ్ళు తీసుకొచ్చిన చట్టంతో ఆడవాళ్ళని, పిల్లలని అని చూడకుండా జైల్లో పెడుతున్నారండి. సో అందుకనే ఐ వాంట్ టు స్టాండ్ అప్. దేర్ హ్యాస్ టు బీ ఎ వాయిస్ ఫర్ అవర్ క్రిస్టియన్ కమ్యూనిటీ, రైట్? అంటే మీ ఉద్దేశ ప్రకారం ఎవరైతే క్రిస్టియానిటీలో ఉన్న మత పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ కన్వర్షన్స్ ఎంకరేజ్ చేయట్లేదంటారా? చేయరండి. యాజ్ ఫార్ యాజ్ ఐ నో నేను ఒకటే అంటానండి, నువ్వు మతం మారాలనుకుంటే నీ మనస్సాక్షిని అడుగు. ఎందుకు మారాలనుకుంటున్నావు? ఏమున్నది ఈ మతంలో? ఏం ఆశిస్తున్నావు? ఓకే, ఇఫ్ క్రిస్టియానిటీ ఈజ్ ట్రూలీ ప్రీచ్డ్ ద వే ఇట్ హ్యాస్ టు బీ ప్రీచ్డ్ అండి, దిస్ వరల్డ్ విల్ బీ అ మచ్ పీస్ఫుల్ ప్లేస్. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఏ మతాన్ని ఎస్టాబ్లిష్ దేవుడు చేయడండి, మనుషులు చేస్తారు, రైట్? ఆయన ఒకటే ఉద్దేశంతో వచ్చాడు, లోకమంతయు దేవుడు అనుగ్రహించిన మహిమ పొందకుండా పాపం చేసి పాపిష్టులుగా ఆ స్థితిలో ఉన్నారు కాబట్టి ఐ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ అవుట్, ఐ హ్యావ్ టు సేవ్ దెమ్, విమోచించాలి. ఆ ఒక్క ఉద్దేశం ఆయన. ఐ హ్యావ్ కమ్ టు సేవ్ సిన్నర్స్ ఫ్రమ్ దేర్ సిన్. ఆ ఉద్దేశంతో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన బోధలని వక్రీకరించి, బైబిల్ని వక్రీకరించి వాళ్ళ సొంత లాభానికి దాన్ని ఉపయోగించుకొని నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. రైట్. కానీ కమింగ్ డేస్లో మన భారతదేశంలో ఈ కమ్యూనిటీ ఇష్యూస్ ఎలా ఉండే అవకాశం ఉంటుందంటే? మారుతాయండి. పీపుల్ ఇప్పుడు థ్యాంక్ గాడ్ మీలాంటి సోషల్ మీడియాస్, రైట్, టు బ్రింగ్ ఫ్యాక్ట్స్ అవుట్, రైట్, బ్రింగింగ్ ఇన్ అవేర్నెస్ అండ్ బ్రింగింగ్ ఇన్ యూనిటీ. చాలా ఛానల్స్ వలన ఈరోజు నిజంగా చెప్తాండి, పీస్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బికాస్ ఆఫ్ మెనీ ఇండివిజువల్ సోషల్ మీడియా ఛానల్స్. ఫ్యాక్ట్ చెక్స్ని బయటికి తీసుకొచ్చి ఇది అసత్యము, ఆ ఫ్యాక్ట్ని మాకు తీసుకొచ్చి తెలియపరిచినందుకు చాలా విధ్వంసాలు తగ్గిపోతున్నాయండి. సో అండ్ ఐ బిలీవ్ ఇన్ ద డేస్ టు కమ్ పీపుల్ ఆర్ బికమింగ్ మోర్ స్మార్ట్ అండి. వాళ్ళు ఇదంతా ఒక రాజకీయ వ్యూహము, కుట్ర అని వాళ్ళకి అర్థం అవుతుందండి. పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు ఫాల్ ఫర్ దిస్ ఎనీ లాంగర్. I feel the coming days will be much better and much peaceful. ట్రూ. కానీ ఇప్పుడు ఇవాళ సాయంత్రం మీరు యుఎస్ వెళ్తున్నారా? యుఎస్ కాదు, నేను బహ్రెయిన్కి వెళ్తున్నాను. బహ్రెయిన్కి వెళ్తున్నారా? ఓకే. అక్కడ ఏంటండి? క్రిస్టియన్ మీటింగ్స్ అండి. ఓకే. ఏం చెప్తారు అక్కడ మీటింగ్స్లో? యాక్చువల్లీ బైబిల్లో ఉన్నవి చెప్తానండి. అంటే ఈ మీటింగ్స్ దేని గురించి అని? వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? జస్ట్ టు రివైవ్ దేర్ బేసిక్ బిలీఫ్స్ అండ్ ఫెయిత్, రైట్? వారిని కొంచెం ఆత్మీయంగా పురికొల్పాలి, ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే చాలాసార్లు వాళ్ళు బికాజ్ ఆఫ్ దేర్ బేసిక్ సిచ్యువేషన్స్ ఆర్ సంథింగ్ వాళ్ళు చాలా కృంగిపోతూ ఉంటారనమాట. సో వాక్యం ద్వారా వాళ్ళని ఆదరిస్తూ ఉంటారు. బట్ కొంతమంది చెప్పడం ఏంటంటే ఈ గ్రూప్ మీటింగ్స్ లేదంటే మీరు స్టేజ్ మీద మాట్లాడే విధానంలో వీళ్ళని జనాలను రెచ్చగొట్టి హిందువులకి యాంటీగా తయారు చేస్తున్నారు అనేది కొంతమంది అంటున్నారు. ఆ కొంతమంది పేర్లు నాకు చెప్పండి, మహానుభావులు నేను ప్రశ్నిస్తాను. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. అబ్సల్యూట్లీ నాట్ అండి. ఏమండి,
కొన్ని ఫండమెంటల్ ఆర్గనైజేషన్స్ రెచ్చగొట్టినంత ఒక్క క్రిస్టియన్ ఆర్గనైజేషన్ రెచ్చగొట్టిందని మీరు నాకు రుజువు చూపించండి. రైట్, నరికేయండి, చంపేయండి. ఎగ్జాక్ట్లీ ఇలాంటి డైలాగ్స్ ఎక్కడైనా క్రిస్టియన్ పుల్పిట్స్ మీద ఇలాంటి సంభాషణ జరిగిందంటే నాకు చూపించండి. ఇలాంటి సంభాషణ ఓల్డ్ సిటీలో అందరు హిందువుల మీద ఓపెన్, క్రిస్టియన్స్ మాట్లాడలేదు, ఎక్కడ మాట్లాడలేదు, ఎన్నడూ మాట్లాడము కూడా. ఎందుకంటే అది ఒక ప్రాణముని నిలబెట్టాలని దేవుడు అంటాడండి, ఒక ప్రాణం తీయొద్దు అంటాడు. సో వీ గివ్ గ్రేట్ ఇంపార్టెన్స్ టు లైఫ్. లేకపోతే మాకేం అవసరం వచ్చిందండి, చనిపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళి మేము ప్రేయర్స్ చేసి, చాలామంది నన్ను అడుగుతారు ఫోన్ కాల్స్లో, మా నాన్నగారు సీరియస్గా ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు, ప్రేయర్ చేయండి. దేర్ ఆర్ మెనీ ఇన్సిడెంట్స్ వే దే కేమ్ ఆల్మోస్ట్ మరణానికి దగ్గరగా వెళ్ళి మరణాన్ని జయించి బయటకు వచ్చిన వాళ్ళు నా చర్చలోనే సాక్ష్యం ఇచ్చిన వారు ఉన్నారండి. గాడ్ హ్యాస్ మిరాక్యులస్లీ హీల్డ్ దెమ్. ఈవెన్ జయసుధ గారిని అడిగాను నేను ఇదే విషయాన్ని, ఏమంటే ఎందుకు ఇలా చేశారని అంటే, అంజలి నేను ఒక క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు నాకు ఒక నడుచుకుంటూ అలా వెళ్తుంటే నాకు ఆయన దర్శనం ఇచ్చినప్పుడు నేను ఇది చేశాను అని చెప్పాను. నమ్మలేకపోయా అసలు. ఇట్స్ డిఫికల్ట్ అండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్. అందుకనే మనుషులకి అసాధ్యమైనది దేవుడు సాధ్యం చేస్తాడండి. నేను స్వస్థపరచలేనండి, నేను ఎవరిని బాగు చేయలేనండి. ఆయన ఆత్మ నాకు తోడై ఉంటే, నేను యథార్థవంతుడుగా ఉంటే, నేను చేసిన ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడండి. దట్స్ వాట్ ఐ బిలీవ్. అదే కదా శరణాగతి అని అంటాం. అంటే నువ్వు అంతా నీవే, నేనేం లేదు, అంతే, అంతా నువ్వు చేస్తే నేను దాన్ని ఫాలో అవుతాను. బట్ ఏమైనప్పటికీ సార్, నిజంగా మనస్ఫూర్తిగా నేను కోరుకునేది ఏంటంటే, మన భారతీయులందరూ ఒక తాటి మీద యూనిటీతో ఉండాలనేది నేను ఎవరు లేరండి. ఇప్పుడు మీరు నేను ఇంత చక్కగా మీరు నేను ఇంత చక్కగా మాట్లాడుకో కొట్టుకు చేస్తున్నామా? లేదు, బట్ కానీ ఇంటర్నల్గా మనం వెళ్తే, డెప్త్కి వెళ్తే విషయాన్ని, బట్ మనలాంటి వాళ్ళం అలా ఫండమెంటలిస్ట్తోనే ప్రాబ్లం అండి, ఫండమెంటలిస్ట్తో ప్రాబ్లం అండి. అదర్వైజ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఈరోజు నా ఫ్రెండ్ యుఎస్ నుంచి ఫోన్ చేశాడు, రమేష్. వాడు కొన్ని ఇష్యూస్ ఉంటే మాట్లాడుతున్నాడు. అరే ఎందుకురా భగవంతుడు, వాడు హిందూ అండి, ఎందుకురా భగవంతుడు నా లైఫ్ని ఎలా చేశాడంటే, డోంట్ బ్లేమ్ గాడ్. మీరు చేసిన పొరపాట్లకి గాడ్ కెనాట్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. గాడ్ కెనాట్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. సో ఎంతసేపు మనం ఏమిటంటే కనిపించని దేవుడి మీద బ్లేమ్ చేసేది. సరే, మనంతా ఆస్తికులు, ఎవరో ఒకళ్ళు ఉన్నారని అనుకుంటున్నాం, నాస్తికులు ఉన్నారు, అసలు దేవుడే లేడు అంటున్నారు. అది వట్టిదేనండి. వాళ్ళేవారు నాస్తికుడు కూడా ఏదో ఒకటి నమ్ముతాడండి, అందుకని వాడు నాస్తికుడు కాదండి. ఇప్పుడు మన రీసెంట్గా కూడా if he believes in evolution, he cannot be Nastic. When a person believes in something, he cannot be an atheist. Atheist అనేది చాలా తెలివిగా క్రియేట్ చేసిన ఒక పదం. అంతేనా? అంతే. నోబడీ ఈజ్ అన్ ఏథిస్ట్ అండి. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది అంటారు. తప్పకుండా తెలుస్తుంది. ఇప్పుడు మీరు నాకు ఒక ప్రామిస్ చేయాలి అయితే. చెప్పండి. నెక్స్ట్ ఎంపీ అయిన తర్వాత లేదా పోటీ చేసేటప్పుడు మీ నోట్లో మంచి స్వీట్ పెట్టు. పుట్టుమచ్చలు ఉన్నాయండి అంటారు, నువ్వు ఏదంటే అది అవుతుంది, మంచిగా మాట్లాడు ఎప్పుడు అని అంటారు. అందుకే సో అయితే నాకు మళ్ళీ మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలి. తప్పకుండా అండి, నిజంగా తప్పకుండా ఇస్తాను. 100% ఇస్తాను. డన్. ఐ విల్ వెయిట్ ఫర్ దట్ డే రియలీ. అంటే ఒకటి, ఈ క్రిస్టియనిజం ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి మనిషి అనేది, మీరు చాలా మంచి మనిషి నాకు తెలుసు. బట్ మీ ఫ్రెండ్స్ చాలామంది నాకు కూడా ఫ్రెండ్స్ కాబట్టి, అంటే మనం ఇప్పుడే కలిసాం, ఫోన్లో కూడా మాట్లాడింది లేదు ఎప్పుడు మా ఇద్దరం. బట్ కానీ మనకి ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ ఉండడం వల్ల యు ఆర్ సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్. ఆ మంచితనం అందరికీ పంచాలి, ఒక యూనిటీ అయితే మాత్రం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ రియల్. హాయ్, నేను మీ రాజా. Please subscribe to Signature Studios.